చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా నారా లోకేష్ గారు ప్రసంగిస్తూ గెలిచింది కూటమి కాదు, గెలిచింది ప్రజలు అన్నారు ఆయన. ఇది ఒక రాజకీయ నినాదం కాదు, ప్రజల హృదయాల చప్పుడు. ఇది నారా లోకేష్ గారి మాటల్లో ప్రజా తీర్పు. ఏపీ ప్రజలు ఈసారి ఏమీ మోసపోలేదు. ఉద్యోగాలు, విద్య, అభివృద్ధి కోసం ఓటేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలను, ప్రజల ఆశలను, ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను స్పష్టంగా చెప్పారు లోకేష్. ప్రజలు ఈ ఎన్నికల్లో తమ భవిష్యత్తుకే ఓటేశారని లోకేష్ స్పష్టంగా చెప్పారు. ఇది కేవలం పార్టీ గెలుపు కాదు, ప్రజలిచ్చిన తీర్పు. గత ప్రభుత్వ వైఫల్యాల మీద, భవిష్యత్ ఆశల మీద వైసీపీ పాలనలో నిరుద్యోగులు నష్టపోయారు, విద్యార్థులు వలస వెళ్ళారు. ఇప్పుడు ప్రజలు తిరిగి భరోసా కోరుకుంటున్నారు, అభివృద్ధిని, అవకాశాన్ని కోరుకుంటున్నారు. విద్యా వ్యవస్థపై నారా లోకేష్ వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయి. విద్యా వ్యవస్థను రాజకీయంగా నాశనం చేశారు. పేదవాడి బిడ్డకు ఆంగ్ల మాధ్యమం, ప్రభుత్వ బడులకు మౌలిక వసతులు, ఇవన్నీ మాటల్లోనే ఉండిపోయాయి. ఇప్పుడు లక్ష్యం టీచర్లు, విద్యార్థులకు మద్దతు. 16,350,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు, డిఎస్సి ద్వారా నియామకం. ఇది మాట కాదు, వాగ్దానం నెరవేర్చిన కూటమి. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఉద్యోగ కల్పన. లోకేష్ చెప్పినట్లుగా ఉద్యోగ నియామకాలు పారదర్శకంగా జరుగుతాయి. రిక్రూట్మెంట్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. ఒకే ఎగ్జామ్ ప్యాటర్న్, జాబ్ కాంప్లెక్స్ టెస్ట్ ప్యాటర్న్ అవుతుందన్నారు. ఇది యువతలో నమ్మకం నింపే నిర్ణయం. పార్టీ కోసం కాదు, యువత కోసం పనిచేస్తామని లోకేష్ స్పష్టంగా చెప్పారు. లోకేష్ గారి మాటల్లో ఒక స్పష్టత ఉంది. ప్రభుత్వం చేయబోయే ప్రతి చర్య ప్రజల ముందు పారదర్శకంగా ఉంటుంది. కాంట్రాక్టుల బాటలో కాదు, నూతన విధానాల బాటలో నడుస్తామన్నారు. నిరుద్యోగులకు ఓ అర్హత ఆధారిత వ్యవస్థ, ప్రాజెక్టులకు సమర్థతతో కూడిన ఆమోదం. ఈ విధంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లీడర్షిప్ కొత్త శకానికి తెరలేపుతోంది. గెలిచింది ప్రజల తీర్పు అంటే అధికారంలోకి రావడమే కాదు, అది ఓ బాధ్యత. లోకేష్ ఆ బాధ్యతను నెరవేరుస్తున్నారు. అభివృద్ధి మాత్రమే ఆయుధంగా మారాలని భావిస్తున్నారు. ఆయన పునాది విద్య, ఉద్యోగం, పారదర్శకత. ఈ 3 అంశాల్లో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. లోకేష్ వైపు చాలా మంది యువత ఆశతో చూస్తున్నారు. ఒక విద్యార్థి, ఒక నిరుద్యోగి, ఓ సామాన్యుడు, అందరూ అభివృద్ధి అన్న మాటను మళ్లీ నమ్ముతున్నారు. జగన్ రెడ్డి పాలిటిక్స్ ను నమ్మలేకపోయిన జనాలు ఇప్పుడు లోకేష్ అనే పేరుపై ఆశలు పెంచుకున్నారు. ఇది ఆత్మవిశ్వాసానికి తార్కాణం. ఇక ప్రజల తీర్పు స్పష్టంగా ఇచ్చారు. వారి ఆశలు, వారి ప్రశ్నలు అన్నీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకులకు తెలుసు. ఇప్పుడు ప్రజల బాధ్యత కూటమిదే. అవి నెరవేరకపోతే ప్రశ్నించడం ప్రజలది, యువతది.